వెల్కమ్ టు రారివిల్స్. నేను మీ దినేష్ యాదవ్. ఇప్పుడు మనతో ఉన్నారు అన్న ఫ్రమ్ వైజాగ్. అన్న పేరు శేఖర్. ఇప్పుడు మనం మాట్లాడి తెలుసుకుందాం అన్న ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ చేసింది ఇప్పుడు కుంభమేళాలో. హలో అన్న. హలో అన్న, మీ పేరు? నా పేరు శేఖర్. ఎక్కడి నుంచి? విశాఖపట్నం. ఎన్ని డేస్ అవుతున్నా నీకు? నేను ఇక్కడ వచ్చి ఒక 6 days అవుతుంది. 6 days. ఇంతకుముందు ఎక్కడ స్టే చేసేవాళ్ళని? అంటే నేను అక్కడ ఆశ్రమం ఉంది తమిళనాడు వాళ్ళది. సో ఆ గురువుగారి దగ్గర ఒక 5 days ఉండేది. తర్వాత అంటే ఈ క్యాంప్ ఇవన్నీ తర్వాత సెట్ చేసుకుంటాను. సో ఇక్కడ ఈ వాతావరణం ఇది అంతా చూస్తూ ఉంటే అంటే దిస్ ఈస్ ద వెరీ బిగ్గెస్ట్ హిందూ ఫెస్టివల్ ఇన్ ద వరల్డ్. అవును. వై బికాజ్ అంతా అంటే ప్రపంచం అంతా కూడాను ఈ హిందూ ఫెస్టివల్ని ఆల్ ఓవర్ వరల్డ్ నేను కంప్లీట్గా రష్యన్స్ చూశాను, అమెరికన్స్ చూశాను, ఫ్రాన్స్ వాళ్ళని చూశాను. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ ఎంజాయింగ్ హియర్. ఆల్ ద పీపుల్ దే అంటే కంపేర్ విత్ మనం వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు మనకన్నా. అసలు ఇప్పుడు టైం అవుతుంది 11 నైట్ 11 ఆ టైంకి కూడాను కొన్ని పర్టికులర్ అంటే సిచ్యువేషన్స్లో టైమ్స్ అంటే గ్రహాల ఇంక్లూడ్ అవుతున్నప్పుడు వీళ్ళందరూ కూడా వచ్చేస్తున్నారు అన్నమాట జనాలు. ఎక్కడి నుంచి పడితే అక్కడ అంటే ఏదో ఒక విధంగా స్నానం చెయ్యాలి, కుంభమేళాలో అటెండ్ అవ్వాలి. సో అంటే కుంభమేళాలో అటెండ్ అయితే ఏదో వచ్చేస్తుంది అని కాదు. వై బికాస్ ఆల్ ద అంటే మన ధర్మం పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు, 144 yearsకి ఒకసారి వస్తుంది కాబట్టి ఐ ఆల్సో హ్యావ్ టు పార్టిసిపేట్. దే ఆల్సో అంటే వాళ్ళంతటా వాళ్ళే వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? టు ప్రొటెక్ట్ అవర్ సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ఏంటి అంటే ఇదొక హిందూయిజం అంటే హిందూయిజం కాదు. హిందూయిజం ఈజ్ ఈక్వల్ టు సనాతన ధర్మం, అ వే ఆఫ్ లైఫ్. ఒక మనిషి ప్రకృతితో ఎలా బ్రతకాలి అనేది చెప్తుంది సనాతన ధర్మం. వై బికాస్ వీఆర్ ప్రొవైడింగ్ ఆల్ ద రెస్పెక్ట్ టు ద నేచర్. మనం కొన్ని చెట్లకి పూజిస్తాము. అంటే చాలా వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు రాళ్ళకి పూజిస్తారు, వీళ్ళు చెట్లకు పూజిస్తారు, అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ అంటారు. కంపేర్ విత్ ఆల్ ద వరల్డ్ అదర్ కంట్రీస్, ఇండియా నుంచి half of the people they are providing service to America. US is today US is one of the best developed country. ఆ కంట్రీలో కూడాను మన వాళ్ళు వెళ్ళి ప్రొవైడ్ చేస్తున్నారు సర్వీస్. దే ఆర్ ప్రొవైడింగ్ రెస్పెక్ట్ టు us. ఎందుకంటే ఆల్ దిస్ హ్యాపెన్ బై one person, that is నరేంద్ర మోడీ. వై బికాజ్ ఆయన అందరితో కమ్యూనికేట్ చేసి అంటే బిఫోర్ అంటే లాస్ట్ గవర్నమెంట్ దట్ ఈస్ కంప్లీట్లీ కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే అది దిస్ ఈజ్ ఓపెన్ సీక్రెట్. ఈజ్ కంప్లీట్లీ ఓపెన్ సీక్రెట్. ఎందుకు అంటే వాళ్ళు ఏం చేశారు, మన బుక్స్లోని అంటే మేము చదువుకున్న టైంలోని ఆ బుక్స్లో అన్నీ కూడాను ముఘల్ ఇన్వెన్షన్ అంటే ముస్లిం ఇన్వెడర్స్కే వాళ్ళు ట్రీట్ చేసి చెప్పారు తప్ప ఈవెన్ మదర్ తెరీసా కోసం చెప్పారు, ముస్లిం ఎంపైర్స్ కోసం చెప్పారు, మొఘల్ ఎంపైర్స్ కోసం చెప్పారు. దే నెవర్ యూజ్ ఇట్ టు సే అబౌట్ రాణా ప్రతాప్. They never say about we never also saw in our books some of the people, Jhansi Lakshmi Bai and some of the మహారాష్ట్రలో ఉంటారు ఆయన. ఈజ్ ఆల్సో గ్రేట్ కింగ్. ఎవరూ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? దే యూజ్ ఇట్ టు ప్రొటెక్ట్ దేర్ ముఘల్. వై బికాస్ కాంగ్రెస్ కంప్లీట్లీ విత్ ముస్లిమ్స్ ఇన్వైడర్స్. They are not Hindu related. Why? Because even Sonia Gandhi or Rahul Gandhi or Indira Gandhi, they are from Muslim related families. They are not they are not from Hindu people. Yes. Why? Because వాళ్ళ ఈ నరేంద్ర మోడీ అవ్వచ్చు, అమిత్ షా అవ్వచ్చు, దే యూజ్ ఇట్ టు స్టే మోర్ ఓవర్ ఫర్ 5 years. దే యూజ్ ఇట్ టు స్టే ఇన్ జైల్లో ఓన్లీ. బట్ ఇన్ దట్ టైమ్ నరేంద్ర మోడీ ఏం చేశారు అంటే యూజ్ టు ప్రిపేర్ ద టార్గెట్. ఈ ప్రిపేర్డ్ ఇన్ దట్ జైల్ ఓన్లీ. ఈ ప్రిపేర్డ్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ ఈ ఆర్టికల్ 370 అది ఇన్వైట్ చేశారు. ఎందుకు అంటే వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ ఇండియా. అదర్వైజ్ కశ్మీర్ వాళ్ళదన్నారు, కాకపోతే కశ్మీర్ మనది అనేసి మనం ప్రొటెక్ట్ చేసుకున్నాం. ఎందుకు చేసుకోగలిగామంటే అంటే బిఫోర్ అండ్ బీజేపీ దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తే మనం కామ్గా ఉండేవాళ్ళు. బట్
ఆర్ఎస్ఎస్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో వీ ఆల్సో అంటే మీరే కొట్టగలరా, మేము వీఆర్ ఆల్సో టేకింగ్ స్పైసీ ఫుడ్, మనకి స్ట్రెంగ్త్ ఉంది. దట్స్ వై ఆల్సో టాలరేటెడ్ విత్ దట్ పీపుల్ మీన్స్ వాళ్ళతో కూడా ఫైట్ చేసి ఇప్పుడు పవర్ఫుల్ ఇండియాని ప్రొటెక్ట్ చేసి తయారు చేశారు. ఆయన ఒక పవర్ఫుల్ కంట్రీని తయారు చేశారు. ఎందుకు చేశారు? ఆయనకి ఒక ఆర్ఎస్ఎస్, ఈజ్ ఫ్రమ్ ఆర్ఎస్ఎస్ అంటే కొన్ని నిబంధనలు ఉన్న ఒక అసోసియేషన్. వాళ్ళు ఎవరిని టార్గెట్ చేయరు. ఎవరైతే అంటే దే హ్యావ్ టు ప్రొటెక్ట్ ఆర్ ధర్మ. మన ధర్మాన్ని ఎవడైతే టార్గెట్ చేసి తప్పు చేద్దామని మన అణగదొక్కుదామని చూస్తున్నారో వాళ్ళని పర్టికులర్గా పట్టుకొని అంటే దే యూజ్ టు ఈవెన్ శంకరాచార్య ఆల్సో ఇన్ దాట్ టైం 75 మతాలని తరిమి కొట్టారు అన్నమాట. అవును, మీరు ఎక్కడైనా చూడొచ్చు, దే ఆల్ ద అఖాడాస్ దే ఆర్ ప్రెసెంటెడ్ దేర్. వన్ ఆఫ్ ద పర్సన్ ఫోటో ఈస్ దట్ ఈస్ శంకరాచార్య, ఓన్లీ శంకరాచార్య. ఆ టైంలోని 75 ధర్మాల్ని తరిమి కొట్టారంటే ఆయన ఏం కొట్టేసి పంపించలేదు. ఆయన అడిగిన క్వశ్చన్స్ కి వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు. ఎందుకంటే అంటే మన దాంతో అంత పవర్ఫుల్ అయిన ధర్మం మన సనాతన ధర్మం. అలాంటి ధర్మాన్ని వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఇప్పుడు మన కట్టుబొట్టు మనం ఏంటి అంటే నేచర్ని ప్రొటెక్ట్ చేస్తాం. ఇప్పుడు మన క్యాలెండర్ ఉంది. ఇప్పుడు అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ కంప్లీట్లీ దట్స్ క్వైట్ డిఫరెంట్. న్యూ ఇయర్ ఎటువంటిది లేకుండా అంటే మన ధర్మం ఏం చెప్తుంది అంటే ప్రకృతిలో ఏదైతే చేంజ్ ఉంటుందో ఆ టైంలో ఫెస్టివల్ చేసుకోమన్నారు. ఎందుకు మనం సంక్రాంతి ఎందుకు చేసుకుంటాం? సంక్రాంతి రోజు భోగి ముందు చేసుకుంటాం. భోగి ఎందుకు చేసుకుంటాం అంటే మనకు ఆల్రెడీ పంట వేసాం. మన దగ్గర ఉన్న చెత్త చెదారం అంటే వేస్ట్ మెటీరియల్ అంటే కాల్చి పడేద్దాం, క్లీన్ చేసుకుందాం. ఫస్ట్ ఇంటిని క్లీన్ చేసుకుందాం. తర్వాత ఇంటిలో ఫుడ్ తెచ్చుకుందాం, అంటే పంటని తెచ్చుకుందాం. కొత్త పంట తెచ్చుకుంటున్నాం కాబట్టి ఆ సంక్రాంతి రోజు ఎవరైతే గంగిరెద్దుల వాళ్ళు వస్తారు, వాళ్ళ అంటే జంగమయ్యలు వస్తారు, మళ్ళీ చాలా మంది వస్తారు. వాళ్ళందరికీ కూడా అంటే ఇంత ప్రొటెక్ట్ ఇంత ఆ రోజుల్లో డబ్బులు ఇచ్చేది లేదు, ఓన్లీ రైసే. అంటే ఈ రైస్ ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేవారు అన్నమాట. ఎందుకంటే మన ఇంటికి వచ్చేది కొత్త పంట. తర్వాత అంటే ఏదైతే తెచ్చుకున్నామో పండుగ చేసుకున్నామో ఫస్ట్ వేస్ట్ మెటీరియల్ కాల్చామో, దాని తర్వాత సంక్రాంతి చేసుకున్నాం. అంటే ఇంటికి వచ్చిన కొత్త పంటని తయారు చేసుకొని తిన్నాం, దాంతో పిండి వంటలు చేసుకున్నాం, పంచుకున్నాం. మూడో రోజు ఏం చేస్తాం? కనుమ చేస్తాం. కనుమ చేయడం వల్ల ఏంటి? ఏదైతే మనకి సపోర్ట్ చేసాయో, ఏవే సపోర్ట్ చేస్తాయి? మనం పంట వేసేయడానికి మనకి ఆవులు, గోవులు. అంటే ఈ రోజుల్లో మెషిన్స్, ఆ రోజుల్లో ఏం లేవు. ఆ రోజుల్లో కంప్లీట్ గా వి యూజ్ టు బేస్డ్ ఆన్ దట్ కౌస్ ఓన్లీ. వాటికి పండుగ చేస్తున్నాం. సో మన ధర్మం ఏం చెప్తుంది అంటే ఏదైతే చేంజ్ ఉందో ఆ టైంలో ఫెస్టివల్ చేసుకోమని చెప్పారు. దాని తర్వాత ఉగాది కూడా ఉంటుంది. ఉగాది ఎందుకు చేసుకుంటాం? ఉగాది చేసుకోవటం వల్ల ఆ టైంలోని ఒక నేచర్లో ఒక చేంజ్ అనేది వస్తుంది. ఆ చేంజ్ రావడం వల్ల మనం ఫెస్టివల్ చేసుకుంటాం. ఆ టైంలో ఏమొస్తుంది? ఏంటంటారు, చిగుర్లు, మామిడి చిగుర్లు వస్తాయి, మామిడి పిందులు వస్తాయి, వేప చిగుర్లు వస్తాయి. ఇవన్నీ కూడా కలిపి అంటే అన్ని సమ్మేళితం అన్నమాట. స్వీట్, రా, హాట్, చేదు, ఇవన్నీ కూడా అంటే అది ఏం చెప్తుంది? ఎలాంటి సిచ్యువేషన్ అయినా తట్టుకోండి. ఎందుకంటే ఈ స్వీట్, వగరు, చేదు, పులుపు అన్నీ ఉంటాయి లైఫ్ అంటే. ఇవన్నీ చూసి లైఫ్ లీడ్ చేయండి అని చెప్పారు సనాతన ధర్మం. దీని తర్వాత అంటే ఈవెన్ ఎవ్రీథింగ్ మన క్యాలెండర్లో కొన్ని ఇంకొకటి బాగా చెప్పాలి అంటే యునో అంటే సైన్స్ వచ్చింది ఒక 500 years క్రితం, 500 years. బట్ సనాతన ధర్మం ఈజ్ స్టార్టింగ్ బై 5,000 years. యునో మనం నాగసర్పాలని చూస్తాం. నాగసర్పాలు చెట్ల కింద నాగసర్పాలు ఏంటి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? whenever you find that RNA DNA you can గూగుల్ చేస్తే DNA RNA అంటే ఏంటి అనేది చూస్తే అది కూడా ఇలాగే ఉంటుంది. దట్ ఈస్ కోరిలేటెడ్ విత్ నాగసర్పాలు, నాగప్రతిష్టలు. ఇప్పుడు ఏంటది టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గితే ఎవరికైనా అంటే బాడీ పిల్లలు కలగకుండా ఉన్నట్లయితే మన సనాతన ధర్మం ఏం చెప్తుందంటే ఆ చెట్టు, ఆ రాయి కూడా, ఆ రాయి అంటాడు, ఆ నాగశీలాలు ఎక్కడ ఉంటాయి? ఒక చెట్టు కింద ఉంటాయి. అది ఏ చెట్టు కింద ఉంటాయి? వేప చెట్టు అయినా, రావి చెట్టు అయినా, మర్రి చెట్టు అయినా, మోస్ట్లీ రావి చెట్టు కింద. ఎందుకు ఉంటాయి అంటే రావి చెట్టు చుట్టూ ఎవ్రీథింగ్ ఈజ్ ఆడ్ నెంబర్. అయితే 3 నెంబర్ 3 ప్రదక్షిణలు లేదా 11
లేదా 9 లేదా 41 లేదా 101 ఎందుకు చెప్పారు? వాటి వల్ల మన పాదాల కింద ఏముంటాయి, నరాలు ఉంటాయి. అవి అంటే మనం చేస్తున్న ప్రదక్షిణ బట్టి మనం ఎన్నిసార్లు అయితే తిరుగుతున్నామో ఆ వైబ్రేషన్స్కి, అంటే వాళ్ళు కూడా ఏం చెప్తారు, 41 days తిరగమని ఎందుకు చెప్తారంటే పిచ్చివాళ్ళు ఏం కాదు, మన పెద్దవాళ్ళు. టుడే వీఆర్ సేయింగ్ దట్ దే ఆర్ సైంటిస్ట్, బట్ ఈవెన్ మన మహర్షులు సైంటిస్టులు. ఎందుకంటే ప్రకృతిలో ఒక చేంజ్ వస్తుందని కొన్ని సంవత్సరాల క్రితంగా, ఒక సంవత్సరం ముందుగానే ఒక గ్రహం ఇలా తగులుతుంది, ఒక గ్రహణం వస్తుంది అనేసి చెప్పగలిగే బలం ఉన్న ధర్మం మన సనాతన ధర్మం. ఇలాంటి ధర్మాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు మనకి తెలియదు, మనం చూసి చదివాము. మోస్ట్లీ మనం బాగా గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు యూత్ కూడా చాగంటి గరికపాటిని ఎందుకు ఫాలో అవుతున్నారంటే, వాళ్ళు చెప్పే అంశాలు అంటే వాళ్ళకి పట్టుకుంటున్నారు అన్నమాట. అంటే కరెక్ట్గా ఉన్న పదాన్ని చెప్తున్నారు, అందులో ఉన్న సమాధానాన్ని చెప్తున్నారు. ఇక్కడ మనం ఆజ్ఞాచక్రం ఉంటుంది, ఆడవాళ్ళకి అయినా మగవాళ్ళకైనా ఆజ్ఞాచక్రం ద్వారా కుంకుమ ఎందుకు పెట్టుకోమంటారంటే, ఆ కుంకుమ వల్ల ఈ కొన్ని నర్వ్స్ ఉంటాయి అన్నమాట, అవి యాక్టివేట్ అవుతాయి. ఇక్కడ ఈవెన్ మగవాళ్ళకి కూడాను ఇక్కడ చెవులకి పోగులు ఉండేవి. ఎందుకంటే ఇక్కడ కొన్ని తరంగాలు ఉంటాయి, అంటే వైబ్రేషన్స్. ఈ వైబ్రేషన్స్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ రావనేసి మన సనాతన ధర్మంలోని ఇవన్నీ వచ్చాయి మాట. సో ఆడవాళ్ళు పట్టీలు వేసుకోవడం ఎందుకు చేస్తారు అంటే, ఆడవాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, అంటే గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. అవి రాకుండా ఇక్కడ పట్టీ వేసుకుంటే ఇక్కడ కూడా కొన్ని నరాలు ఉంటాయి అన్నమాట, అవి యాక్టివేట్ అవుతాయి. చలనం అంటే వైబ్రేషన్స్. ఈ వైబ్రేషన్స్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి మన సనాతన ధర్మం చెప్పిందే తప్ప, ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఇట్లా సనాతన ధర్మాన్ని ఎలా పడగొట్టాలి అనేసి బ్రిటిష్ అంటే వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి వచ్చారు తప్ప వాళ్ళేమి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఏం రాలేదు. మన దగ్గర ఉన్న సంపదనంతా బ్రిటిష్లోకి తీసుకెళ్ళిపోయారు తప్ప, అదే కూడాను మన ఏం పేరు నలంద యూనివర్సిటీ, అక్కడ ఉండే నలంద యూనివర్సిటీ 41 రోజులు కాలిందంట మన తాళపత్ర గ్రంథాలు. ఎందుకు కాలాలి? కానీ ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా మన సనాతన ధర్మం నిలబడింది అంటే కారణం మన పెద్దవాళ్ళు మహర్షులు, వాళ్ళు చేసిన తపస్సు. ఇక్కడికి ఊరికనే రావట్లేదు ప్రజలు, ఈ ఫారినర్స్ వీళ్ళందరూ కూడా ఊరికనే రావట్లేదు ఈ స్నానానికి. వాళ్ళందరూ కూడా యాక్చువల్లీ గంగా ఆల్ ఓవర్ వరల్డ్లోని మంచి పవర్ఫుల్ అయిన వాటర్ ఉంది మాట. ఎంత చేసినా కూడా పొల్యూట్ కాని వాటర్ అది. ఇలాంటి వాటర్ని కూడా తీసుకెళ్ళి కొన్ని పరధర్మాలు అంటే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతాయి. ఏ ధర్మం మన మీద కంప్లీట్గా ఫైట్ చేస్తుందో, మన మీద ఎగనెస్ట్గా బయట ప్రచారం చేస్తుందో. కానీ మనం ఎప్పుడు కూడా పరధర్మాన్ని కూడా గౌరవించబడింది మన సనాతన ధర్మం. సో మనం అలా చేయడం వల్ల తప్పు అయిపోయింది అన్నమాట. వాళ్ళ ధర్మాన్ని కూడా గౌరవించడం వల్ల మనం ఏంటంటే చులకనైపోయాం వాళ్ళు. నాస్తికులకు ఏం చెప్తారా? నాస్తికులే వాళ్ళ మాట పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అస్సలు. మనం ప్రకృతితో బతికే వాళ్ళం, వాళ్ళ మాటలు మనం ఎందుకు ఇచ్చేయాలి? వాళ్ళు మెయిన్ ఒకటి ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి, మన తరపున ఎవరైతే అంటే వాళ్ళ పరధర్మాల్లోకి అంటే మొగ్గు చూపుతున్నారో, ఇష్టపడుతున్నారో వాళ్ళకి చెప్పాలి. మరి బాబు అంటే ఇలా చెప్పేవాళ్ళు లేకే కదా ఇవన్నీ జరిగాయి. ఇలా చెప్పడానికి వచ్చిన వాళ్ళే మన చాగంటి గరికపాటి, ఇంకా చాలా మంది ఉన్నారు మహర్షులు, గురువులు, సిద్ధ గురువులు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ప్రచారం చేయడం స్టార్ట్ చేయడం వల్ల వీళ్ళే కాదు, మనకి మోరోవర్ ఎవరు అంటే చాలా మంది ఉన్నారు. షణ్ముఖ శర్మ, ఈయన సామవేదం షణ్ముఖ శర్మ, ఈయనగా చాలా మంది ఉన్నారు మనకి ప్రొటెక్ట్ చేయడానికి. వీళ్ళందరూ చెప్పకపోయినా ఒక సినిమాలో ఒకటి బాగుంటుంది. ఏంటి అంటే గీతా గోవిందం అనే సినిమాలో ఆ హీరో ఏం చేస్తాడంటే చాగంటి వారి మాటలు వింటుంటాడు. అది అంటే మార్కెట్లో అది అంటే ఒక బెస్ట్ థింగ్గా బయటకు వెళ్ళడం వల్ల యూత్ కూడా దాన్ని అంటే గరికపాటి గారు, చాగంటి గారు వాళ్ళ మాటలు వినడానికి ఇష్టపడుతున్నారు అన్నమాట. ఇంకా పరధర్మం కోసం అంటారా, దట్ ఈజ్ యూజ్లెస్ అంటే అన్నెసరీ థింగ్. కానీ ఒకటి, వాళ్ళు ఎటువంటి ఆపోజిట్గా మనకు వచ్చారంటే ఖచ్చితంగా మనం అడ్డుకోవాల్సిందే ఇప్పటి నుంచి. ఎందుకంటే మనకు వచ్చింది ఒక మహాపురుషుడు, ఒక సిద్ధ పురుషుడు వచ్చారు. ఎవరు అంటే దట్ ఈజ్ నరేంద్ర మోడీ. అంటే
ప్రొటెక్ట్ చేసుకుందాం. మనమే ఇప్పుడు ప్రొటెక్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు మన పిల్లలకి చెప్పాలి, ఎవరు బాబు మన సనాతన ఇదిరా, మనం ఇలా వచ్చాం, ఈ విధంగా ప్రొటెక్ట్ చేసుకుందాం, మన ధర్మాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటే అవతల వాడు మనల్ని ఎప్పుడు అసలు టార్గెట్ చేయడానికి ఛాన్సే లేదు కదా. మన ధర్మాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకుందాం ఫస్ట్. మన పిల్లలకి చెప్దాం, మన నైబర్స్కి చెప్దాం. ఇప్పుడు మన తల్లిదండ్రులకు తెలియదు, నేను ఇంత మాట్లాడుతున్నా మా నాన్నగారికి తెలియదు. ఎందుకు తెలియదు? అట్లా పెరిగిపడి చాగండి లేరు, అంత మార్కెట్ లేదు, అంత యూట్యూబ్ లేదు. ఇప్పుడు యూట్యూబ్ ఉంది, మంచిగా యూజ్ చేసుకుందాం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేయడం కాదు, చెయ్యొచ్చు అంటే మీ వరకు మీరు. కానీ మన సనాతన ధర్మం వరకు వచ్చేసరికి మనం ఇప్పుడు మీరు కూడా వచ్చారు. దేనికి వచ్చారు? మీరు సనాతన ధర్మం ఇష్టపడుతున్నారు కాబట్టి కదా, అంటే మీరు పాజిటివ్గా అన్నారు మన ధర్మం కోసం. సో ఇంత మాట్లాడుతున్నాను, మీరు యాక్సెప్ట్ చేయగలుగుతున్నారంటే యూ హ్యావ్ దట్ పవర్ టు గ్రాబ్ దట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అదర్స్. దట్స్ ద థింగ్. మత మార్పిడి గురించి ఏం చెప్తారు? మత మార్పిడి అనేసి అంటే చెప్పాలి అంటే ముందుగా వాళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తారంటే మత మార్పిడి గ్యాంగ్ ఎవరైతే బిలో పోవర్టీలో ఉన్నారో, అంటే ఫుడ్, షెల్టర్, క్లాతింగ్ ఎవరిదైతే లేదో వాళ్ళదైనా టార్గెట్ చేస్తారు. సో ఇప్పుడు ఇస్కాన్ అవ్వని వీళ్ళందరూ ఎవరిని ఏం చేస్తున్నారు? ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవెన్ టిల్ నౌ ఎవ్రీడే ఇస్కాన్ ఈస్ ప్రొవైడింగ్ ఫుడ్. మీరు బాగా గమనించినట్లయితే ఆల్ ఓవర్ కుంభమేళ ఫుడ్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ. యూ మూవ్ టు దట్ అఖాడాస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫుడ్ ఈజ్ ఫ్రీ. దే ఆర్ ప్రొవైడింగ్, ఎవరైనా కంటిన్యూస్లీ దే ఆర్ ప్రొవైడింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్ అండ్ డిన్నర్ ఆల్సో. వై? ఎందుకు ఇవ్వాలి? వై? బికాజ్ ఈవెన్ ఈ అంటే గరికపాటి చాగంటి గారు వాళ్ళే కాదు, ధర్మం ఏం చెప్తుంది అంటే నీ దగ్గర ఏదైతే ఉందో అది ఎవరికైతే లేదో కొంత ఇవ్వు. నీ అడుక్కోమని ఎవరు చెప్పట్లేదు, నీవు అంతా ఇచ్చేసి అడుక్కోమని ఎవరు చెప్పట్లేదు. నీ దగ్గర 10 రూపాయలు ఉంది, సనాతన ధర్మం కోసం 2 రూపాయలు ఖర్చు పెట్టు. ఇది ఇప్పుడు కాదు, నీ పిల్లలకి చూపిస్తుంది మాట. ఎందుకంటే ప్రకృతి ఎవ్రీథింగ్ గమనిస్తుంది. ఈ రోజు ఏదో చేస్తామంటే అవ్వదు, ప్రకృతి అన్నీ గమనిస్తూనే ఉంటుంది. ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చారు, ప్రకృతి గమనిస్తుంది. ప్రకృతి ఏం గమనిస్తుంది? నువ్వు ఒక మంచి పని చేయడానికి వచ్చావు, ఇది నీ ఖాతాలో పడుతుంది. ఎందుకంటే ఇలాంటి బ్రహ్మాండాలు బోల్డ్ ఉన్నాయి, అది మనకి తెలియదు. అది సిద్ధ గురువుల దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు. అంటే ఏదైనా కూడా అంత త్వరగా వచ్చేది కదా. 10th క్లాస్ పాస్ అవ్వాలంటే 1 నుంచి 9 దాటితేనే 10వ క్లాస్కి వెళ్ళగలరు తప్ప డైరెక్ట్గా 10 ఎవరికి వచ్చేది. సో ఏదైనా నేర్చుకోవాలి అంటే స్టెప్ బై స్టెప్. అందుకే మన పిల్లలకి చిన్నప్పటి నుంచి సనాతన ధర్మం కోసం నేర్పించినట్లయితే ఎట్లాంటి అంటే ఇలాంటి సంఘటనలు ఒక 20 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు జరగకపోవచ్చు. నరేంద్ర మోడీ వచ్చారు. ఈ నరేంద్ర మోడీని సపోర్ట్ చేయడానికి మన పిల్లల్ని అంటే మనం ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ తరాన్ని అంటే మన ధర్మాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళకి శక్తి వస్తుంది. ఎవడైనా పరధర్మం వాడు మనకి తప్పుగా మాట్లాడితే ఒరే ఇదిరా అంటే మా ధర్మం ఇది అని చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎవరికి తెలియకుండా ఎవరు సమాధానం చెప్పగలరు? మా నాన్నగారు చెప్పలేరు, మా తల్లిదండ్రులు చెప్పలేరు. ఎందుకంటే ఆ టైంలో అంత యూట్యూబ్ లేదు. బట్ ఇప్పుడు ఉంది. వీ హ్యావ్ టు గెట్ నాలెడ్జ్ ఫ్రమ్ దోస్ ఛానల్స్. వీ హ్యావ్ టు గెట్ information from some books. We have to read some books. We have to follow some gurus. గురువు అంటే గురువులు ఏంటి? ఒక పాత్రని చూపించేవాడు గురువు. అది ఎవరు చూపిస్తాడు? ఒక సిద్ధ గురువు. అంటే ఒక కరెక్ట్ అయిన గురువుని ఫాలో అయితే ఆటోమేటిక్గా మనకి పాత్ర దొరికిసినట్టే. ఎవరైనా అంటే ఒకటి సన్యాసం తీసుకోమని ఎవరు చెప్పట్లేదు. ధర్మాన్ని ప్రొటెక్ట్ చేయండి, అన్నీ చెయ్యండి. యూత్ చదువుకోవాలి, సినిమా చూడాలి. అంటే సినిమాలో ఏది మంచి ఉందో అది తీసుకుందాం. ఇప్పుడు మీరు కుంభమేళాకి వచ్చారు, ఏది మంచి ఉందో తీసుకుందాం, అంతే కదా. అంతే తప్ప చెడు చెడే అంటే ధర్మం అంతా చెడు అంటే అవ్వదు కదా. ఒక దగ్గర చెడు ఉంటుంది, ఒక దగ్గర మంచి ఉంటుంది. ఏదైతే చెడు పక్కన పడతామో మంచి తీసుకుంటాం. వై? బికాజ్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు అన్న? వచ్చిన వాళ్ళకి ఏం చెప్పడం అంటే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇక్కడికి రాలేని పరిస్థితి కదా. వీళ్ళందరూ అదృష్టవంతులే. ఇప్పుడు వీళ్ళందరూ కూడా వీళ్ళకి డబ్బు లేదా, తిండి లేదా, బట్ట లేదా, ఇల్లు లేవా? వీళ్ళందరూ వచ్చి ఇసుకలో పడుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ చలి 5 degrees అట చలి. ఇలాంటి చలిలో కూడా దే ఆర్ కమింగ్. అంటే ఇంకొకటి 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 60 సంవత్సరాల వాళ్ళు వచ్చి స్నానాలు చేయడానికి రాత్రి 12-1 గంటకి స్నానాలు చేస్తున్నారంటే అర్థం చేసుకోండి ఈ ధర్మం ఎంత ప్రొటెక్ట్ అవుతుందో.
అంటే వాళ్ళు ఎంత ధర్మాన్ని ఫాలో అవుతున్నారు, అంటే వాళ్ళ బాడీ సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళు అసలు యంగ్స్టర్స్ మనకే సపోర్ట్ చేయట్లేదు. అలాంటిది వాళ్ళు అంటే ట్రైన్స్ ఖాళీ లేవు, జనరల్లో వస్తున్నారు. ఏంటి అసలు దేనికోసం అంటే మన యూపీ గవర్నమెంట్ కూడా దాన్ని అంత అంటే ప్రొటెక్ట్ అంటే అంత అవైలబిలిటీస్ ఇచ్చే మాట. ఈవెన్ వాష్రూమ్స్, ఫుడ్ కంప్లీట్గా ఎక్కడ పోయితే అక్కడ ఎన్నో కోట్లు ఇన్వెస్ట్ చేసి 2 సంవత్సరాల నుంచి అంటే దీని మీద ప్రణాళిక వేసుకున్నారంటే ఈ యోగి ఆదిత్యనాథ్ గారు మామూలు మనిషి కాదు కదా. ఇలాంటి ఋషులు అంటే వీళ్ళందరూ కూడా సీఎంలు అవ్వాల్సిందే ఆల్ ఓవర్ ఇండియా. అంటే ఋషులు సీఎంలు అంటే ఒక పొజిషన్లో కూర్చున్నట్టయితే ధర్మం ప్రొటెక్ట్ అవుతుంది. పరధర్మాల వాళ్ళు ఇంకా కామ్ అయిపోతారు. వాళ్ళు కామ్ అయిపోవడానికి ఏం లేదు, మన ధర్మాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకుందాం, వాళ్ళతో గొడవలేమో అవసరం లేదు మనకి. కానీ మోడీ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే అవతల వాడు మనకు ఆపోజిట్గా ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో మనకు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఇప్పటి నుంచి అందరూ కూడా మమేకమయ్యి సనాతన ధర్మాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ గైస్. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ.